అయిపోయింది. మార్కెట్ అయిపోయాక ఎలా ఉంటుందో చూడండి. అసలు ఇంట్లో చెత్త కూడా తెచ్చి ఇక్కడ పాడేస్తారు. ఇట్లా పాడేయద్దు. పాపం ఎంత క్లీన్ చేస్తున్నారో ఇది చూడండి. ఇంత రోడ్ల నిండా ఇదంతా కూరగాయలు మార్కెట్ అయిపోయాక చెత్త. ఆ మూల పోగొట్టారు చూసారా, అది ఇంట్లో వాళ్ళు బయట తెచ్చి పడేసిన చెత్త. ఇది స్కూల్ పక్కకి చెత్త పడేస్తారు చూడండి. ఇది చూడండి, ఇంత చూడండి ఎలా ఉందో. అసలు మన ఇంట్లో చెత్త తెచ్చి బయట పాడేయడం అసలు మంచిది కాదు కదా. ఆలోచించండి ఒకసారి. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో మార్కెట్ ఎంత శుభ్రంగా, మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుంది మార్కెట్ కూడా అలా శుభ్రంగా ఉండదు. అలా ఉంచాలి కదా. అక్కడైతే గుడి ఎదురుగానే పడేస్తారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం అంతా. కానీ మన ఇంట్లో చెత్త ఏ మాత్రం అవి తెచ్చి ఇలా బండి మీద వస్తారో అలా పక్కకి విసిరేస్తారు. ఎందుకట్లా? ఒక 100 రూపాయలు చెత్తోడికి ఇవ్వడానికి ఎన్నో ఖర్చులు పెడుతున్నాం, ఎంతో ఖర్చు పెడుతున్నాం. చెత్తోడికి ఒక 100 రూపాయలు ఇవ్వలేమా? మీరే చెప్పండి. ఇక మూటలు తెచ్చి ఇలా పాడేస్తారు ఇంట్లోంచి. ఈ పక్కన గుడి, అగాడి బండి మీద వచ్చేసి చెత్త ఇసిరేసి వెళ్ళిపోతున్నాడు. అక్కడ చూసారా? పిల్లలకు కూడా ఇది లేదు కదా. మన ఇల్లు శుభ్రంగా ఉన్నట్టు ఇది గుడి కదా. ఇది ఇక్కడ చూడండి. ఇలా పాడేయకండి. ఎందుకంటే మన ఇల్లు శుభ్రంగానే ఉన్నట్టు మన చుట్టూ కూడా అలాగే శుభ్రంగా ఉంచుకోవాలి కదా. మరి చూడండి, చెత్త పాడేసాక బండి అక్కడ ఆగిపోయింది. అది సరే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.